ఏపీ అసెంబ్లీలో ఎరపతినేని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారు? ఏపీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. 8 మంది ముక్కుబత్తలారిని చిన్న పిల్లలు చనిపోయారు అధ్యక్ష. వీళ్ళు చేసిన అక్రమమైన గొంతుల్లో పెట్టి దీని కేసుల్లో ఆ రోజు మేము అపోజిషన్లో చెప్పాం. ఆ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం, కనీసం రివ్యూ చేయండి మీరు, ఎందుకు ఇంతమంది పిల్లలు చనిపోయారంటే రివ్యూ చేసే ఇది కూడా ఆ రోజు ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. 80 సంవత్సరాల వృద్ధుల మీద 307 కేసు పెట్టారు. తురకపాలెం విలేజ్లో ఒక మైనార్టీ కుటుంబం మీద 80 సంవత్సరాల వృద్ధ దంపతుల మీద 307 కేసు. ఒడ్ర కార్మికుల్ని చేసిన కూలికి డబ్బులు అడిగితే మణికంఠ అనే కుర్రాడిని కత్తులతో పొడిచి పేగులు బయటకు లాగి చంపారు అధ్యక్ష. ఇళ్ళు తగలబెట్టారు. జానపాడు గ్రామంలో 8 సంవత్సరాల పిల్లలు, చదువుకునే పిల్లలు ఫ్లెక్సీలు చింపారని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద 307 కేసు పెట్టారు అధ్యక్ష. 19 ఏళ్ళ మధ్య ఏంటి ఇది? చేతులు కాళ్ళు నరికారు, పంట పొలాలు నరికేశారు, ఇళ్ళు తగలబెట్టారు. ఇది చూస్తే అధ్యక్ష, నడి బజార్లో సైదా అనే ఒక ముస్లిం కార్యకర్తని ఏ విధంగా కాలేజీలో విరగొట్టారో ఆ రోజు దారిని పోతున్న ఒక వ్యక్తి వీడియో తీసి పెట్టాడు అధ్యక్ష సోషల్ మీడియాలో. పెన్నెల్లి గ్రామంలో విక్రమార్కుడు అనే ఒక సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష. దాంట్లో ఈ అసెంబ్లీలో నాకు చెప్పాలా వద్దా కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగిందో 5 సంవత్సరాలు